సో ఏ సమయమైనా, ఏ గడి అయినా, ఏ పరిస్థితి అయినా మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకోవాలి. నువ్వు ఏ టైంలో ప్రార్థన చేసినా, నీ ప్రార్థన ఏ టైంలో దేవుని దగ్గరకు వచ్చినా ఆయన నీ మొర వింటాడు అన్న కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తపరుస్తున్నాడు. నీకు కూడా అదే విధమైనటువంటి సెన్స్, అదే విధమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ ధైర్యం కలగాలి. నీకు కూడా అదే విధమైన విశ్వాసం ఉండాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏ సమయంలోనైనా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ మధ్యాహ్నమైనా, ఏ సాయంకాలమైనా నేను ప్రార్థన చేస్తే, నేను దేవునికి వేడుకుంటే, నేను మొరపెడితే, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, లేకుంటే ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ దినాన, ఈ సాయంకాలపు స్తుతి నైవేద్యపు ఈ కూడికలో, ఈ సమయంలో నువ్వు గుర్తించాల్సినటువంటి దేవుని యొక్క మాట,